దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 6వ అధ్యాయంలో భగవద్గీతలో యోగాభ్యాసాన్ని చేసే పద్ధతి ఏంటి, ఇది కృష్ణుడు వివరిస్తున్నాడు. 11వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభించి చెప్తున్నాడు ఆయన. అందులో 16వ శ్లోకం దగ్గర నుంచి తిండి మీద మనం ఎట్లా దృష్టి పెట్టాలి, నిద్ర మీద ఎట్లా దృష్టి పెట్టాలి అనే విషయాల గురించి ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. అందరికీ అవసరమైనవి కదా, చేత వాటిని గురించి మనం చక్కగా తెలుసుకోవడం మంచిది అని మనం కూడా దాని మీద చర్చ ప్రారంభం చేశాం. ఆహారం అన్నిటికీ చాలా మూలం, అవసరం. ఆహారం లేనిదే ప్రపంచం లేదు, ఆహారం లేనిదే ఏదీ లేదు. దీని దృష్టిలో పెట్టుకునే పాపం మన వాళ్ళు ఒక సూక్తి చెప్పారు, 1,000,000 విద్యలు కూటి కొరకే. తప్పనుకోండి, అది సరికాదు, కానీ చెప్పారు. ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశం ఏది మనం చేసినా మనని మంచిగా మార్చేదిగా అది ఉండేదేదో ఆ పద్ధతిలో చేయాలని తాత్పర్యం అయి ఉండొచ్చు. అంటే ఆహారం సంపాదించుకోవడం కోసం చేసిన ఆహారం కూడా మంచిది కావాలి. ఆహారం మంచిది అవ్వడం అంటే ఎట్లానో మనం చర్చించుకుంటున్నాం. ఆహారాల్లో కూడా మనం తీసుకునేటటువంటివి 3 రకాలుగా ఉంటాయి: ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, తేజ పదార్థాలు. ఘన పదార్థాలు అంటే మనం తినే అన్నము, కూరలు, పప్పు, పచ్చడి, ఇవన్నీ మొత్తం ఘన పదార్థాలు. సో వీటిని కూడా మనం తీసుకుంటుంటాం ఆహారం కింద. ద్రవ పదార్థాలు కొన్ని ఉంటాయి, మనం తీసుకునేటువంటి మంచినీళ్ళు, లేకపోతే చారు, పులుసు, మజ్జిగ, ఇతరత్ర తాగేటటువంటి కొన్ని ఏదో విలాసవంతమైనటువంటి ద్రవాలు, ఇవన్నీ కూడా ద్రవ పదార్థాలు. అది శరీరానికి అవసరమే, ఎందుకంటే మా లోపలికి దిగాలంటే వాటి తోడు కావాలి వాటికి. అయితే ఈ సవ్యంగా లోపలికి దిగాలి అంటే వాడికి కొంత స్నేహం కూడా కావాలంటే కాస్త జిడ్డు పదార్థం కూడా దానికి తోడైతే ఈ లోపలికి దిగాల్సింది స్వయంగా చక్కగా దిగడం, అది అక్కడక్కడ విసర్జించాలో దానికి విసర్జించేటువంటి వసతి కలగడం జరుగుతుంటాయి. కనుక తేజ పదార్థం కూడా అవసరం. సో ఘన పదార్థం, ద్రవ పదార్థం, తేజ పదార్థం. మనం తినే తిండి 3 రకాలుగాను ఉంటుందండి. ఈ 3 రకాలుగాను ఎందుకు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అని అంటే, మనలో ఉండేటువంటి 3 జీవన విధానాలకి కావలసినటువంటి మూలాలని ఈ తిండి పోషిస్తూ ఉంటుంది. అది నువ్వు ఘనం తీసుకో, ద్రవం తీసుకో, తేజ పదార్థాన్ని తీసుకో, ఏదైనా పర్వాలేదన్నమాట.
ఏమిటది అంటే మనం గతంలో అనుకున్నాం, మనం తినేటటువంటి ఆహారం అది ఘన పదార్థం అయితే అది మన లోపలికి వెళ్ళి 3 కింద విడిపోయి పెరుగు చిలికితే అందులో వెన్న విడినట్టు, పెరుగు విడినట్టు, పైన ఉండేటువంటి నీళ్లు విడినట్టు, అంటే పల్సటిది ఘనమైనది. దాంట్లో తేలినటువంటి వెన్న ఎలా అయితే ఉంటాయో అలాగే తినేటటువంటి తిండిలో కూడా అతి స్థూలమైనటువంటిది మలం కింద విసర్జన అవుతుంది. మధ్య రకంగా ఉండేది మాంసం కింద తయారవుతుంది, అయితే మాంసాన్ని పోషిస్తుంది. అందులో ఉండే అతి సూక్ష్మమైనటువంటి అంశం మాత్రమే మనస్సుని అది ప్రభావితం చేస్తుంది అని మనం గతంలో అనుకున్నాము. సేమ్ నీళ్లు కూడా మనం తాగేటువంటి వాటిలో ఘనమైనటువంటి వ్యర్థాలు మల మూత్ర స్వేదాది రూపాల్లో బయటికి విసర్జితం అవుతాయి. మధ్యమ భాగం రక్తం కింద మారుతుంది. ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ అవన్నీ కూడా వాటితో తయారవుతాయి. దాని తర్వాత సూక్ష్మమైనటువంటి అంశ ఏదైతే ఉంటుందో మనకు ప్రాణశక్తిని పెంచుతుంది. ఇది మనం గతంలో అనుకున్నాం. తేజ పదార్థాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఘనమైనటువంటి తేజ పదార్థాల్లో ఉండేటి ఆ అంశం మన యొక్క ఎముకల్ని, గోళ్ళని, మన వెంట్రుకల్ని, వీటిని అది పెంచుతుంది. మధ్యమ పదార్థం మన యొక్క ఎముకలకి మూలాధారంగా ఉండేటటువంటి బోన్ మ్యారోని పెంచుతుంది. సూక్ష్మ అంశం మన వాక్ శక్తిని పెంచుతుంది. ఎందుకంటే తేజ పదార్థాన్ని మనిషి తప్ప మరి ఏ ప్రాణి ఇతర ప్రాణులు తీసుకోండి. నూనెలు మిగతావేవి తాగవు, నేతులు మిగతావేవి తాగవు. ఎందుకంటే వాటికి పొయ్యి పెట్టి వెలిగించుకుని దాని మీద పాలు పెట్టి, సో ఇలాంటి పనులనే చేయలేవు. కనుక వాటికి అసలు తేజ పదార్థాలకి పెద్ద ప్రశ్నే లేదు. వాటికి మనిషికి అలా కాదండి. మరి వీటికి అన్నీ వండగలడు కదా, మరి వండడానికి దాంట్లో పోపులు గట్రా వేయాలి కదా, వేయాలంటే వాడికి నూనె నెయ్యో కావాలి కదా. సో వీడికి తినే తిండిని రకరకాలుగా పరిష్కరించుకోవలసి వచ్చేటప్పటికి దాంట్లో వీడికి రకరకాలైనటువంటి పదార్థాల అవసరం ఏర్పడింది. దాంతో జీవితం సాగుతుంది. తినే తిండి ఈ రకంగా మారడం వల్ల అది మనస్సుకు కూడా అన్నము ప్రేరకము. దీనికి ఆప్యాయకము అని పేరు పెట్టారు. ఆప్యాయక అంటే కొత్తగా పుట్టించడం కాదు, ఉన్నదాన్ని పెంచడం అన్నమాట. పెంచుకోవడానికి తగినట్టుగా తయారు. ఇప్పుడు ఎరువులు వేస్తారనుకోండి చెట్లకి వాటికి, ఇప్పుడు ఆ ఎరువులు చెట్టును కొత్తగా పుట్టిస్తాయా? నో. ఉన్న చెట్టుకి సారాన్ని పెంచుకోవడానికి తోడ్పడతాయి. అట్లానే మనం తీసుకునేటువంటి ఆహారాదులు కూడా అవి లోపల దేన్ని పుట్టించవు, ఉన్నటువంటి పరికరాలకి కావలసినటువంటి షార్ప్నెస్, కావలసినటువంటి శక్తిని మాత్రం అవి ఇవ్వగలుగుతాయి. వాటికి సంబంధించినటువంటి విధానం ఎట్లా ఉండాలి అనేది మనం మళ్ళీ వేరే తెలుసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇదంతా అనమాట. స్థూలంగా మనకి చెప్పింది అది. పిల్లవాడికి తండ్రి ఛాందోగ్యం అనే ఉపనిషత్తులో ఈ విషయాన్ని బోధించాడు. తండ్రి పేరు ఉద్దాలకుడు, పిల్లవాడి పేరు శ్వేతకేతు. శ్వేతకేతు మంచి బుద్ధిమంతుడు, చదువుకున్నాను అనుకున్నవాడు. తండ్రి సహజమైనటువంటి సాత్వికుడు, జ్ఞాని. పిల్లవాడికి నేర్పాలి అని అనుకున్నాడు ఆయన. పిల్లవాడు కూడా నిజమైనటువంటి జిజ్ఞాసు, మంచిగా తెలుసుకోవాలని కోరుకున్నవాడు. సరే తండ్రిని అడిగాడు ఆయన, నాన్న నువ్వు తినే తిండి మనసు మీద పనిచేస్తుంది అంటున్నావే, అది నాకు ఎట్లా తెలియాలయా? తాగే నీరు ప్రాణన శక్తికి ఆధారం అంటున్నావే, మరి మన ఆడేటటువంటి మాటకి శక్తిని ప్రసాదించాలి అని అంటే తేజ పదార్థం అని అంటున్నావే, సరే వీటిని నేను ఎట్లా తెలుసుకోవాలి? పరీక్ష చేసి పరిశోధన చేసి అంటే, తండ్రి నాయనా వాక్కు మీద పరిశోధన చేయకు, నోరు పడిపోతే కష్టం. ప్రాణం మీద పరిశోధన చేయకు, అది కాస్త అది పోయింది అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందా?
మనస్సు మీద పని చేయొచ్చు, నువ్వు పరిశోధన చేయొచ్చు, పర్వాలేదు. అది కొన్ని రోజులు పని మానేసిన పెద్దలు వచ్చిన కొంపనంటుకు పోయేది ఏం లేదు, ఇబ్బంది అయితే ఏం రాదు. కనుక మనసు మీద పరిశోధన చేసుకోవాలి. ఎలా చేయాలి చెప్పాలి. అన్నం వల్ల కదా మనసు పనిచేస్తుందని చెప్పుకున్నాం. అంచేత అన్నాన్ని కనుక మనం తగ్గించేస్తే, తీసేస్తే మనసు పనిచేయడం మానేస్తుంది, మానేయాలి. మరి అది అప్పుడు పరీక్ష అలా ఉంటుంది. పర్లే చేస్తా అన్నది. సరే, 16 రోజులు నువ్వు ఆహారాన్ని కొంచెం రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. 16 రోజులు. ఎందుకన్నా అన్న అంటే నువ్వు మనసు మీద కదా పరిశోధన చేద్దాం అనుకుంటున్నావు. ఈ మనస్సుకి చంద్రుడికి కళలు పెరుగుతూ తరుగుతూ ఉన్నట్టుగానే ఈ మనస్సుకు కూడా కళలు అనేటటువంటివి పెరగడం, తరగడం ఇవి చేస్తుంటాయి. సో మనస్సు మొట్టమొదట ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళని పెంపొందించుకుంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళని తగ్గించుకుంటుంది. ఒక కళ మాత్రం ఏ మార్పుకి లోను కాదు. 16 కళల్లో నువ్వు 15 కళల మీద పరీక్ష చేయి. 16వ కళల మీద పెద్దమైన పరీక్ష అక్కర్లేదులేవా. 16వ కళ ఇప్పుడు చంద్రుడు చూడండి, మనకి పాడ్యం దగ్గర నుంచి పూర్ణిమ దాకా మనకి పెరుగుతూ కనిపిస్తాడు. పూర్ణిమ నాడు నిండుగా ఉంటాడు ఆయన. ఆ పూర్ణిమ నాటి నుంచి మళ్ళీ ఒక్కొక్కరోజు తగ్గుతూ ఉంటాడు. అమావాస్య నాటికి అసలు మనకు కనిపించడంటే ఆ సన్నటి కళామాత్రంగా ఉండేదాన్ని మనం చూడలేము అని తాత్పర్యమే తప్ప ఆయన కనిపించదని కాదండి అర్థం. ఆవేళ కూడా మనకి అలా చక్కటి శక్తి ఉండి పరిశీలన చేయగలిగితే ఆవేళ కూడా నువ్వు చంద్రలేఖని చూడొచ్చు. సో ఆల్సో మనస్సు షోడశ కళ సౌమ్య పురుష. ఈ జీవుడు అనేటువంటి వాడు 16 కళలు కలిగిన వాడయా. మనస్సుతో 16 కళలు కలిగిన, మనస్సుకి 16 కళలు ఉంటాయి. సరే, ఒక కళను ఎప్పుడు అట్టి పెట్టుకుందాం, 15 రోజులు పరీక్ష చేద్దాం. ఏం చేయమంటావు చెప్పు నాన్న అంటే, నువ్వు ఆ అమావాస్య నాడు లేదా ఒక పూర్ణిమ నాడు పూర్తిగా ఆహారం తీసుకుని చంద్ర కళలు ఎట్లా అయితే తగ్గుతూ ఉంటాయో ఆహారాన్ని కూడా అదే క్రమంలో వరుసగా తగ్గించేసి, అంటే అమావాస్య వచ్చే నాటికి అసలు ఆహారం ఉండకూడదు. మరి 15 కదా అవుతాయి ఇప్పుడు నాన్న. అవును 15 అవుతాయి. 16వ దాని మీద మనం ఏం చేయకూడదు. ఎందుకంటే 16వ దాన్ని మనం ఏదైనా చేసామంటే దానికి ఏమైనా ప్రమాదం వస్తే మళ్ళీ మనకు పరీక్షించడానికి ఉండం కదా. అంచేత దాని మీద పరీక్ష వద్దు, 15 కళలకు పరీక్ష చేసుకోండి. ఒక్కొక్క రోజు మానుతూ ఉండు, ఏమవుతుందో చూద్దాం. నిజంగా జిజ్ఞాసు కనుక పిల్లాడు అట్లాగే 15 రోజులు మానేశాడు. నాన్నగారి దగ్గరికి వచ్చాడు, నాన్న 15 రోజుల్లో మానేశాను. చాలా సంతోషమయ్యా, చక్కగా కూర్చోమన్నాడు. పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నాడు. ఇదివరకు నువ్వు చాలా బాగా చదువుకున్నావు కదా వేదాలన్నీ. బాగా చదివావు. ఇతరమైనటువంటి సాహిత్యం కూడా చదివావు కదా. చదివావు. దానికి కావాల్సిన పరిశీలన గ్రంథాలు కూడా తీసుకున్నావా? తీసుకున్నావు. సరే, ఇప్పుడు 15 రోజులు మానిన తర్వాత ఇన్ని నువ్వు సాధించావు కదా, ఒక మంత్రాన్ని చెప్పాయా నువ్వు చదువుకున్నటువంటి ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో, ఎందులో ఒక్కొక్క మంత్రం చెప్పు. పాపం పిల్లాడు చదువుకున్న మాట ఏదో వాస్తవం, ప్రయత్నం చేశాడు, కానీ జ్ఞాపకం రావట్లేదు, చెప్పడానికి ఓపిక రావటం లేదు. ఎందుకంటే ఇతను ఏం చేశాడు, వరుసగా రోజు ఒక్కొక్క ముద్ద తగ్గించేశాడు. మొత్తానికి ఇప్పుడు ఈవేళ ఏమీ లేకుండా ఉండగలిగేటువంటి స్థితి వచ్చింది. సో ఈ స్థితిలో వచ్చి ఇప్పుడు తండ్రి గారి ముందు నిలబడ్డాడే. నాయన, ఏది నువ్వు నేర్చుకున్నట్టు ఒక మంత్రం చెప్పు. జ్ఞాపకం లేదు నాన్న. పాపం తండ్రి అందిస్తున్నాడు వాడికి, ఇగో ఈ మంత్రం చెప్పు అని. ఎంతెంత చెబితే అంతంత వాడు చెప్తున్నాడు తప్ప పై మంత్రం వాడికి అందట్లేదు. ఒరే, నేను నీకు ఇప్పుడు కొత్తగా పాఠం చెప్పడం కాదురా నాయనా, నీకు వచ్చిన పాఠాన్ని నాకు ఒకసారి బలించి చూపించవయ్యా, ఒక మాట చెప్పి వినిపించు అని అడిగాను. జ్ఞాపకం రావట్లేదు నాన్న.
అంటే సరే పర్లేదులే, ఇప్పుడు 15 రోజులు అయింది, రైట్? ఈ 15 రోజులు నువ్వు చేసిన పరిశోధన వల్ల నువ్వు మానింది తిండి, కానీ ఇప్పుడు పని చెయ్యింది ఏంటి? తిండి యాక్చువల్గా శరీరానికి, కానీ దీంతోపాటు నీ మెదడు కూడా పనిచేయడం మానేసింది. బుద్ధి, ఆలోచన, అది కూడా పనిచేయాలి కదా. అది పనిచేస్తే వీడికి ఇవన్నీ ప్రతిగా జ్ఞాపకం వచ్చేసాయి. నీ మనసు కూడా అట్లాగే పనిచేయట్లేదు నాన్న. సరే పర్వాలేదులే, ఈవేళ నుంచి అంటే అమావాస్య తర్వాత నుంచి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళు. చంద్రకళలు ఎట్లా పెరుగుతూ ఉంటాయో అట్లా ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళు. సరే పిల్లాడు అలా చేశాడు. 15 రోజులు అయిపోయింది, మళ్ళీ పూర్ణిమ వచ్చేసింది. మళ్ళీ తండ్రి దగ్గర వచ్చాడు, కూర్చున్నాడు. నన్ను చెప్పవాయి టకటకటక చెప్పేశాడు. ఏది అడిగితే అదలా చెప్పేస్తున్నాడు. ఏ వేదనలో అడిగితే ఆ వేదన చెప్పేస్తున్నాడు. ఏ పరిష్కారాలు చేయమంటే ఆ పరిష్కారాలు చేసేస్తున్నాడు. మరి నేను 15 రోజుల క్రితం అడిగాను కదా, ఎందుకు చెప్పలేదు నువ్వు? తెలియదు. ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు? తెలియదు. అది కానీ ఇదివరకైతే రాలేదు, ఇప్పుడైతే మాత్రం మళ్ళీ జ్ఞాపకం బాగానే వస్తుంది. నాయన కారణం నేను చెప్తా విను. నువ్వు తీసుకున్నటువంటి ఆ పదార్థాల్లో ఉండే ఘన అంశ మల రూపంగా పోయింది. నువ్వు తీసుకున్నటువంటి వెజిటబుల్స్లో, నువ్వు తీసుకున్నటువంటి ఇతర ఆహారాల్లోనూ ఉండేటటువంటి ఆ శక్తి మెల్లిమెల్లిగా నీ మనసులో ఉండేటటువంటి ఆ శక్తిని నువ్వు తగ్గించేయడం వల్ల కుదించుకుపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ పెంచావు కదా, అది మళ్ళీ క్రమంగా అది పోషణం దానికి జరిగి అది పెరిగింది. ఈవేళ నువ్వు అందుకోసం చెప్పగలుగుతున్నావు. అప్పుడు చెప్పలేకపోయావు 15 రోజుల క్రితం, ఇప్పుడు మళ్ళీ చెప్పగలుగుతున్నావు. చంద్రుల్లో కళలు ఉంటాయి, క్రమంగా తగ్గిపోతాయి, కాంతి తక్కువ అవుతుంది. క్రమంగా పెరుగుతాయి, కాంతి పెరుగుతుంది. అలాగే నీ మనస్సుకు కూడా ఇదివరకు నీకు అన్ని విషయాలు తెలుసు, కానీ నువ్వు తీసుకునే ఆహారం తగ్గించేయడం వల్ల దాంట్లో ఉండే తేజస్సు తగ్గింది. నువ్వు మళ్ళీ ఇప్పుడు దాన్ని క్రమంగా పెంచుకోవడం వల్ల ఇప్పుడు తేజస్సు పెరిగింది. మనస్సు మీద నీ తిండి పనిచేస్తుంది. ఎంత తినాలి, ఏది తినాలి, ఇవి రెండు కూడా చాలా ప్రధానం. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో 16వ శ్లోకంలో ఈ మాట చెప్తాడు, నా అతి అశ్నతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నత. వాడికి లక్ష్యం శుద్ధి ఉండదు. తిండి తినని వాడికి మనస్సు పనిచేయదు, లక్ష్యం ఏర్పడదు. అతి తిండి తినేవాడికి లక్ష్య శుద్ధి ఉండదు, ఎందుకంటే అప్పుడు దేహం బరువు అయిపోతుంది, కనుక మనస్సు తేలికైపోతుంది, బుద్ధి తేలికైపోతుంది. అంచేత తను పనిచేయడం మానేస్తుంది, పెత్తనం తప్ప మరేముండదు. సో ఆహారాన్ని ఎలా తీసుకోవాలో చెప్తున్నాడు. అందులో ఆహారంతో పాటు నిద్ర కూడా మోడరేట్గా నిద్రను చూసుకో. నచ అతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవ. బాగా నిద్రపోయేవాడు ఏం చేయలేడు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు అన్నాడు పాపం ఒక సినిమాలో మహానుభావుడు. అయితే నిద్ర ఎక్కువైనా కష్టం, అస్సలు నిద్రపోకపోయినా. చూడండి, కొంతమంది శివరాత్రి లాంటివి వస్తే జాగరణ చేయాలి అని అనుకుంటారు, ఏకాదశులు వస్తే జాగరణ చేయాలి అనుకుంటారు, ఇంకా కొన్ని రోజులు పర్వదినాల్లో జాగరణ చేయాలంటారు. జాగరణ అనే పేరుతోటి వాళ్ళు ఎక్కువ సినిమా షోలు, లేకపోతే ఎక్కువ ఏదో పనికిరాని ఆటలు పాటలు, సో ఇలాంటివన్నీ పెడుతుంటారు. అవేవో పెట్టుకుని బలవంతంగా నిద్ర మానేయడం కాదండి. నిద్ర సహజంగా నీ పని నువ్వు చేసుకొనివ్వాలి. అలా చేసుకోవాలంటే దానికి కావాల్సిన నియమాన్ని దానికి నువ్వు పాటించాలి. ఇప్పుడు మనకి ఏది ఇష్టమో అది తెలిస్తే నిజంగా నిద్ర రాదు. మనకి చాలా ప్రేమాస్పదులైనటువంటి వ్యక్తులతో కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఎలా ఉంటుందో భవభూతి అనే మహానుభావుడు చెప్పాడు. ఆ తమాషాగా రామ సీతల యొక్క సన్నివేశాన్ని చూపిస్తాడు మనకి. ఉత్తర రామ
చరితం అని ఒక గ్రంథం ఆయన రాశాడు. ఆయన 13 ఏళ్ళు కదండి అడవుల్లో వీళ్ళు ఉన్నది. ఎలా గడిపారు వీళ్ళు? పోనీ అప్పుడు ఋషుల ఆశ్రమంలో గడిపారు అనుకుందాం. తర్వాత పంచవటి దగ్గరికి వచ్చాక సుమారు 2.5 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఎలా గడిపారు వీళ్ళు? టైం ఎలా పాస్ అయ్యేది అంటే తమాషాగా చెప్తాయండి ఆయన. రాముడు సీతమ్మ మామూలుగా పొగలైతే లక్ష్మణ స్వామి కూడా ఉండేవాడు. సరే వాళ్ళతో మాట్లాడుకుంటూ చెట్లను చూసుకుంటూ, కాయలను చూసుకుంటూ, ఆకులను చూసుకుంటూ, బేళ్ళను చూసుకుంటూ, బెరడును చూసుకుంటూ, పక్షులను చూసుకుంటూ, క్రిమికీట ఇవన్నీ చూసుకుంటూ గడిపేవారు. రాత్రిపూట లక్ష్మణస్వామి కుటీరానికి ఎదురుకుండా అక్కడ ఒక కూర్చునే ఒక ఆసనం వేసుకున్నాడు. ఆయన కాపలా అక్కడ కూర్చుంటూ ఉండేవాడు. వీళ్ళిద్దరు ఏం చేసేవారు? కూర్చుని వీళ్ళిద్దరు కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించేవారండి. ప్రారంభిస్తే చూడండి, మనకి అతి ఇష్టమైన వ్యక్తితో మాట్లాడుతుంటే యుగాలు క్షణాల్లో గడిచిపోతాయంటారు. యుగాలు క్షణాలు అయిపోతాయి. ఎందుకు ఇష్టం లేని సన్నివేశాల్లో ఉంటే క్షణం ఒక యుగము. వాడికి ఒక్కొక్క క్షణం కూడా అబ్బా ఇంకా టైం అవ్వట్లేదు అండి, ఇంకా టైం అవ్వట్లేదు, ఇంకా ఎప్పుడు పోదామా, ఇంకా ఎప్పుడు పోదాం అనిపిస్తుంది. కానీ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుంటే రాత్రిరేవ వ్యరంసీత్ అంటే వాళ్ళు కూర్చున్నారు. అప్పుడే కాస్త సాయంకాలం పూట ఏదో సూర్యాస్తమయం లోపల ఏదో తీసుకోవాలనే నియమం అడవిలో ఉన్నప్పుడు ఉంటుంది కదా. సో అలా తీసేసుకుని చక్కగా కూర్చునేవారు. కబుర్లు చెప్పుకుందామని ఏదో కబుర్లు చెప్పుకునేవారు అనుకుంటారు. వాళ్ళకి తెలిసినటువంటి చదువుకున్న శాస్త్రమో, విషయాల్లో, సాహిత్యమో, గ్రంథాలు, లేకపోతే వేదాంతమో, లేకపోతే మరొకటో వాళ్ళ అనుభవాలు, వీటిని గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మాట్లాడుకుని అప్పుడే ఆరంభం చేసి అప్పుడే చూస్తున్నట్టుగా అయిపోయింది. అప్పుడే తెల్లారిపోయేది. అదేంటి ఇప్పుడే కదా కూర్చున్న మాటలతోటి అప్పుడే తెల్లారిపోయిందా? టైం అట్లా గడిచిపోయేదంటారు. దాని అంటాడు అంతకుముందు అది సంబంధం లేదనుకోండి. రాత్రి రేవం వ్యరంసీత్ అని ఈయన రాశాడని దానికి ఆ సున్నా తీసేవా అని అంటే రాత్రిరేవం రాత్రిరేవ ఆయన భోజనం చేస్తున్నట్ట. అంచేత భోజనం అయ్యాక సున్నం వేసి తమలపాకులు ఇస్తారు కదా, అలా ఇస్తుంటే ఆయన తింటూ ఈ కావ్యాన్ని విని మహానుభావుడు ఎవరు కాళిదాసు గారు. అసలు ఆయన కాలం వేరు ఈయన కాలం వేరు, కానీ తమాషాగా కలిపారు అనమాట. ఆయన ఈ కావ్యం రచించి పంపిస్తే ఆయనకి అది విని ఆయన సున్నం ఎక్కువైందో అన్నట్టండి ఆయన. అంటే ఆయనకి అర్థం కాలే. వచ్చి మళ్ళీ ఆ రాసినటువంటి శిష్యులు ఈయన కావ్యం పంపించాడు, ఈయన భవభూతి అక్కడికి. ఆ కావ్యం పట్టుకొచ్చి మళ్ళీ ఇచ్చారు. ఏం చెప్పాడండి కాళిదాసు విని అంటే ఏం చెప్పలేదండి, విన్నాడండి. అదేంటి ఏం మాట్లాడలేదా అంటే ఏదో మధ్యలో మాట్లాడండి. ఏం మాట్లాడాడు? సున్నం ఎక్కువైంది అన్నాడండి ఆయన. మరి ఆ రోజుల్లో తెలుగు మాట్లాడేవారో ఏమిటో తెలియదని సున్నం ఎక్కువైందండి అన్నాడు. అరే ఎక్కడెక్కడ అని అడిగేటండి. ఏ సందర్భంలో అంటే ఆ సీతారాముల యొక్క సల్లాప సన్నివేశాన్ని తీసి ఇది జరుగుతుండేటప్పుడు సున్నం ఎక్కువైందని ఎక్కడ అని పాప ఆయనతో చూసి రాత్రిరేవం వ్యరంసీత్ అని రాసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఓహో సున్నా ఎక్కువైంది అన్నాడా అంటే ఈ సున్నా ఎక్కువైందండి, సున్నా తీసేద్దామని రాత్రిరేవ వ్యరం. అరే రాత్రి అప్పుడే గడిచిపోయిందా అన్నట్టుగా గడిచిపోయింది. అలా గడిచిపోయింది అంటే దాని మీద అసలు దృష్టే పడనంతగా వీళ్ళకి ప్రీతితోటి మాటలు సాగాయి అని చెప్పడం తాత్పర్యం కదా. అంత బాగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు అనడానికి. కాలాలు ఇద్దరు వేరు. భాష మరి ఈయన భాష ఏమిటో, ఈయన ఏ ప్రాంతంలో ఉండేవాడు, ఆయన ఉజ్జయినిలో ఉండేవాడు. మరి వీళ్ళు లాంగ్వేజ్ ఆ రోజుల్లో మరి తెలుగు మాట్లాడుకునేవారు. మొత్తం దేశం అంతా ఏమిటో మనకి తెలియదు. మనకి అది చెప్పడం తాత్పర్యం ఏంటంటే ఏదో ప్రయత్నం చేసి ఏదో కంట్లో కాస్త ఏదో పిండుకునో, లేకపోతే మరొకటి ఏదో పక్కన ఛాయ్ పెట్టుకుని తాగో, లేకపోతే సినిమాలు పెట్టుకుని చూసుకో, లేకపోతే ప్యాకెట్ లాంటివి పెట్టుకుని వాటి మీద దృష్టి పెట్టి అలాంటి నిద్రని బలవంతంగా దూరం చేసుకోవడం కాకుండా
శ్రద్ధ, రుచి, ఏకాగ్రత దాని యందు ఉండడం చేత ప్రీతితో దానంతట దూరం కావాలి. చేత దుష్టమైనటువంటి ఆహారాలు దూరమై, మోతాదులు కూడా దూరమై, తగినదేదో అప్పుడు వీడికి చక్కగా యోగాన్ని సాధించడానికి తోడ్పడుతుంది. ఇది మొదట మెట్టు సుమా. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, యోగ సాధనకి ఆహారమే మొదటి కారణం, దాన్ని బాగు చేసుకో, అన్నీ బాగుపడతాయి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆహారం ఇంకా తక్కువది కాదు కదండి, చాలా ప్రధానమైనది. దాని గురించి ఇంకా మనం బాగా తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.